ఇంకా మంగళగిరి డాక్టర్ గారు అయితే కట్ అవుతుందండి. మళ్ళీ వేరే వీడియో మాట్లాడుతున్నాను. మంగళగిరి డాక్టర్ గారు అయితే 5,000 కాడి నుంచి 10,000 దాకా ఉందండి ఆయన దగ్గర తీసుకోవటం. ఆయన ఒక ముళ్ళు తీస్తే అంత మోసమేనండి. ఆయన తీస్తాడు, చూపిస్తాడు. పక్కన వచ్చిన వాళ్ళకి మన పక్కన ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తాడు చూడమని. వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈలోపు కోచిన బెజ్జులో ఏం చేస్తాడు, దూదిలో మందు పెట్టి దాంట్లో మళ్ళీ ముల్లో గాజు పెంకో పెట్టి పేడో పెట్టి మళ్ళీ కట్టేస్తాడు. ఆయన చేసే పని అది. అంటే అది బీదోళ్ళనే ఏడిపిస్తాడు ఆయన. వాళ్ళు ఉండవాళ్ళు జోలికి వెళ్ళరు. ఉండోళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు జోలికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు బేసులు తీసి పడతారని వాళ్ళు జోలికి వెళ్తారు. బీదోళ్ళు కూలి పనులు చేసుకుంటారు కదండి, పొలాల పనులు, మరి చేతి పనులు చేసుకునే వాళ్ళు. అసమంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని మట్టుకు బాగా మొత్తం చేస్తారు. ఎందుకంటే నేను పట్ట ఆయన దగ్గర బాధ. ఆ డాక్టర్ గారు అట్లా పెట్టాడు బాధ. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర, పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ పక్క సందులోనే ఆయన. అక్కడ మెకానిక్ కొట్లు కూడా 2 ఉన్నాయి. పేపర్కి ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము మోసం చేయడం అది చెప్పి, అయ్యా మేము మోసపోయాము. ఒకసారి కాదు 20 సార్లు కోసారు నా కాలు, 2 కాళ్ళు 20 సార్లు కోసాడు ఆయన. దానివల్ల నాకు ఎక్కువ కాళ్ళు కోట్లు వస్తుంది. అది కోట్ల నుంచి మడల్లో గుచ్చుకుంటున్నాయి. నడుస్తుంటే గుచ్చుకుంటున్నా నాకు అనుమానం ఉంది, ఇంకా ఉన్నాయేమో అని చెప్పి నాకు అనుమానం. ఆయన పెట్టి మళ్ళీ వదిలేసాడేమో. అవి మళ్ళీ వేరే సార్ చూద్దాంటే విజయవాడ వెళ్ళామండి. విజయవాడలో కూడా చూపించాము మేము. పెద్ద డాక్టర్ కాడికి వెళ్తే పెద్ద డాక్టర్ గారు కూడా మోసం చేశారండి. 16,000 అయినాయి. స్కానింగ్ అది తీపిస్తే ఆ డాక్టర్ గారు ఏమి లేదని మందులు రాశారండి. ఆ మందులు కూడా వాడేమండి. ఆ మందులు కూడా నాకు ఏం పని చేయలేదు. అన్ని మందులు మంగి కూడా నాకు మనిషికి డీల్ అయిపోయాను. అయినా తగ్గలేదు నా కాళ్ళు. వాళ్ళు కూడా ఏమి లేదని చెప్పా. స్కానింగ్ తీసి కూడా అక్కడ కూడా మోసం చేశారండి వాళ్ళు. తర్వాత మరి ఇక్కడికి కూడా వెళ్ళమన్నారండి. వెళ్ళామండి. ఒకళ్ళు చెప్తే పిడిగిరాళ్ళు సల్లకొల్లి అక్కడ ఉన్నాడండి ఒక అతను. అతను తాడేపల్లి ఒక అతను చెప్తే మళ్ళీ అతని కాడికి కూడా వెళ్ళామండి మేము. ఫస్ట్ వెళ్తే ఏం చేశాడంటే మందులు రాశాడు, చూశాడు. ఉన్నదమ్మా తీస్తాను, మీ వాళ్ళు ఏమైనా తీసుకురా, ఒక్కదాని వచ్చావుగా అన్నాడు. సరే మళ్ళీ వచ్చే మందులు వాడి 4 రోజులు మందులు వాడాక మళ్ళీ నేనేం చేశాను, 5వ రోజు 6వ రోజు మా వాళ్ళని, మా అక్కయ్యని, మా తమ్ముడిని తీసుకెళ్తే మా తమ్ముడు కూడా ఆల్రెడీ అంతమంది ఏదో గుచ్చుకుంటే ఆయనకు కూడా మందులు రాశాడు, చూశాడు. మా అక్కకి చిన్నది రేగు ముళ్ళు చేతిలో గుచ్చుకున్నాం, ముచ్చోట పని చేసింది. ఆమె కూడా చూపిస్తే మా ముగ్గురు చూపించుకుంటే నాకేం చేశాడు, 5,000 రూపాయలు మందులు రాశాడు. నీకు ఎవరైతే ముందు తీసాడో వాళ్ళకి అడగపో అన్నాడు. అన్నాడు. సరే అయితే ఉందని మాకు అనుమానమే. అప్పుడు ఉందని అనుమానమే ఉందని తెలుస్తుంది. కాళ్ళు గుచ్చుకుంటుంది, నడుస్తుంది, నాకు గుచ్చుకుంటుంది. తర్వాత మా తమ్ముడి కాడ మరి 4,000 అయినాయి. అంత ఆకకి 3,000 అయినాయి. ఖర్చు పెట్టాం డబ్బులు నాడ మందులకి వాటికి ఫీజు. పిడిగిరాల దగ్గర సల్లకొల్లి బస్ స్టాప్లో దిగి బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది అన్నమాట. అక్కడ చేశారు. అక్కడ కూడా వెళ్ళామండి. విజయవాడ వెళ్ళాము, మరి పిడిగిరాళ్ళు, సల్లకొల్లి వెళ్ళాము, మంగళగిరి వెళ్ళాము. ఇప్పుడు పేరించాల, గుంటూరు దగ్గర పేరించాల కాకాన్ దగ్గరికి వచ్చామండి. సోమవారం కదండి, సోమవారం కాకాన్లో బాగుంటాను కదా. కాకాన్ రావాలంటే ఒకసారి నేను కూడా ఉన్నది, నాకు మొక్కు ఉన్నది. ఆ మొక్కు తీర్చుకోవాలి. ఒకరోజు రావాలి. ఇక్కడ కానుకయ్యాలి, ప్రార్థనలో కూర్చోవాలి. మరి ఉంటే ఎప్పుడో రావాలి, వస్తా. కాకాన్ రావాలి అది అనుకున్నానులే. ఒక పని అయితే రావాలనుకున్నాను. ఆ పని ఇంకా అవ్వలేదు కాబట్టి అయినాక వస్తా కాకాన్ తోటిది. సరే అండి, నేను డాక్టర్ గురించి చెప్తాను కదండి. మంగళగిరి డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళగాకండి. నేను మంగళగిరి డాక్టర్ కాడికి వెళ్ళి నష్టపోయాను. ఎందుకంటే 1,00,000 రూపాయలు దాకా ఆయన పెట్టాను నేను. 20 సార్లు కోసాడు కాళ్ళు, 2 కాళ్ళు. 20 సార్లు కూడా వెళ్ళినప్పుడల్లా 10,000, 9,000, 7,000 అట్లా పెట్టుకుంటూ వచ్చాడు ఆయన ఫీజు. మందులకు కాక మళ్ళీ మందులకి ఎగస్ట్రా డబ్బులు, ఇండిషన్కి ఎగస్ట్రా డబ్బులు అయ్యాయి. నాకు అంత ఖర్చు అయింది. నాకు కనీసం 1,50,000 దాకా అయింది. నాకు ఉసిరికాయ చెట్టు పెద్దది 1,50,000 దాకా అయిందండి ఖర్చు నాకు.
మరి దయచేసి ఎవరు అక్కడికి మంగళగిరి వెళ్ళగాకండి. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ పక్కనే మెకానిక్ కొట్టుకోవడది, స్ట్రీట్ కొట్టుకోవడది, అక్కడ ఉంటాడు డాక్టర్. వాళ్ళే మోసం చేస్తాడు, మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తాడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళగాకండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు వెళ్ళగాకండి. ఇంకా ఎవరికైనా చెప్పండి, వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి వెళ్ళకండి. నేను గుంటూరు పేరెంట్స్శాల వెళ్తానండి. పేరెంట్స్శాల వెళ్ళినప్పుడు డాక్టర్ కాడ నేను కాలు చూపించినప్పుడు ఒకవేళ ముళ్ళు ఉంటే తీసేటట్టుకో నేను ఒక వీడియో పెడతాను. అప్పుడు ఒక వీడియో పెడతాను. ఆ వీడియో చూసి అదంతా నేను అడ్రస్ చెప్తాను. అప్పుడు అక్కడికి వెళ్ళండి. మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అక్కడ 4-5 ఉన్నారు. 4-5 కూడా మోసం చేస్తారంటే అక్కడికి వెళ్ళాం మేము. అతను అసలు మంచి అతను ఉండేది ఊరు వెళ్ళారంట. మేము రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాము. మరి పెట్టే వీడియోలు చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి ఎందుకంటే కొంతమంది డాక్టర్లు ఇలాగా జనాలను మోసం చేస్తున్నారు. వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మనిషి ఆరోగ్యం ఏమవుతుందని ఆలోచించట్లే వాళ్ళు. ఇప్పుడు ఆయన డబ్బు సంపస్తాడు, రేపు పోద్దు, ఎట్లా కాదు కదా. మనిషి చెప్పు ఉందంటున్నారు. పలానా డాక్టర్ కాడికి వెళ్తే మంచి డాక్టరు మాకు చూశాడు, పలానా డాక్టర్ కాడికి మీరు వెళ్ళండి అని చెప్పి నేను 10 మంది చెప్పాలి. అలా చెప్తే ఆయన పేరు ఇంకా మంచి పేరు వస్తుంది. చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ఏ డాక్టర్ కూడా. డాక్టర్లు కూడా ఎవరైనా సరే కదా మంచిగా చూడండి. పేషెంట్లని కూడా ఇబ్బంది పెట్టగాకండి. పేషెంట్లని వస్తే మంచిగా చూసి పంపండి. మీ డబ్బులు తీసుకోండి, మీ ఫీజు ఎంత అయితే తీసుకోండి. అంతేగాని జనాలను మోసం చేయొద్దండి. ఏ డాక్టర్ కూడా, ఏ డాక్టర్ అయినా సరే మోసం చేయకండి. ఎందుకంటే ప్రజలు డాక్టర్లను నమ్మి వస్తారు. ఎంత దేవుడిని నమ్ముతారు, డాక్టర్ని నమ్ముతారు. డాక్టరు దేవుడితో సమానం అని చెప్పి వస్తారు డాక్టర్ కాడికి. డాక్టర్లు మోసం చేస్తే బాగోదండి. మరి ఆలోచించుకొని ప్రజల్ని కొంచెం మంచిగా చూడండి. డాక్టర్లు వచ్చినప్పుడు, డాక్టర్ కాడికి వచ్చినప్పుడు పేషెంట్లని మంచిగా చూడండి. మీ ఫీజు మీరు తీసుకోండి, మంచిగా చూడండి. అంతేగాని మోసం చేయొద్దండి. మోసం చేసి అది ఎన్నాళ్ళు బతకండి, మనకి అది మంచిది కాదు కదా. ఎన్నాళ్ళు అలా సంపాదిస్తాం. చెడ్డ పేరే కానీ మంచి పేరు కాదుగా. అలా చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఏ డాక్టర్ కూడా మంచిగా చేయండి, మంచిగా చూడండి పేషెంట్లని. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన డాక్టర్ కాడికి మీరు వెళ్ళండి, నేను చూపించుకుంటాను. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే ఎవరికన్నా చెప్తున్నాను, అందరే కాదు, ఎవరికన్నా అలా ఉంటే వెళ్ళండి అని చెబుతున్నా. అంటే నాకు ఇప్పుడు కాల్లో ముళ్ళు ఉంది కాబట్టి నేను వెళ్తా అంటున్నాను. ఆడికి వెళ్ళి ఆయన మంచిగా చూశాడు అనుకో, బాగా ఉండి తీసి మనకు మంచిగా చేశాడు అనుకో, నేను వీడియో తీసి పెడతాను. ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళండి. పేరించాల, గుంటూరు పేరించాల ఉన్నాయి, 4-5 ఉన్నాయి. కానీ ఆ 4-5లో కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారంట. అంటే లేకపోయినా ఉందని చేసి కోసి డబ్బు తీసుకుంటారంట. అలా కాదు. డాక్టర్ ఏం చేయాలంటే ఉంటే ఉందని చెప్పాలి, లేత లేదని చెప్పాలి. వాళ్ళు డబ్బు కాసి ఆశపడి చేయకూడదు పనులు. ఇలా 4,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, వాటి మీద మీరు ఎన్ని రోజులు తింటారంటే డబ్బులు, మోసం చేసిన డబ్బులు. అది అన్యాయంగా అక్రమం తీసుకున్నాయి, మళ్ళీ అన్యాయంగా అక్రమంగానే పోతాయి. అలా చేయగాకండి. ఎవరు కూడా మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. నేను ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తున్నానండి. వెళ్ళి పేరించాలి, వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. కాకాని దాటానండి. తర్వాత అక్కడ కాజా దగ్గరికి వచ్చేసినాను. అది చిన్న కాకాని కాజా ఇవి వస్తున్నాయి. మీరు చూడండి, వీడియో చూడండి. వీడియో పెడుతున్నాను నేను. అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నాను అనుకోకుండా చూడండి. ఎందుకంటే జీవితాల గురించి మాట్లాడుతున్నాను, డాక్టర్ల గురించి మాట్లాడుతున్నాను నేను. మంచి వీడియోలు పెడతా ఉంటాను, చూడండి మీరు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. నేను కాయలు వ్యాపారం చేస్తూ ఉంటాను, చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. చూడండి, వీడియోలు నచ్చితే చూడండి, నచ్చపోతే లేదనుకో, నచ్చితేనే చూడండి. నచ్చిందనుకో ఇంకా మీ వాళ్ళకన్నా పంపండి వీడియోలు. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ వాళ్ళకి కానీ, మీ బంధువులకు కానీ, చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోలు మిగతా వాళ్ళకి పంపండి. ఎందుకంటే డాక్టర్ల కాడికి వెళ్ళేటప్పుడు మంచి డాక్టర్లా కాదని కనుక్కొని వెళ్ళండి. మీరు మోసపోగాకండి. ఎందుకంటే నేను మోసపోయి దెబ్బతిన్నా. డబ్బు పోయి శని పట్టినట్టు నాకు అంత నష్టమే జరిగింది, కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను. డబ్బు పోగొట్టుకొని అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మరి కాళ్ళు మరి డాక్టర్లు నమ్ముకొని డాక్టర్ కాడికి వెళ్తే డాక్టర్లు మోసం చేసి అది ఇంకా అదే షుగర్ ఉన్న వాళ్ళకైతే మరి ఇబ్బంది కదండి. నాకు ఏమీ లేదు కాబట్టి దేవుడి దయ వల్ల, ఏసై దయ వల్ల నాకు ఏం లేదు కాబట్టి నేను బతికి పట్టకట్టగలుగుతాను.